జై గురుదత్త. వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదత్త. దత్తబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఎవరికి తెలియని సమాచారంలో ఎపిసోడ్ వైజ్గా చేస్తున్న వీడియోలో భాగంగా ఈరోజు మీ ముందుకు వచ్చినానండి. మనము మాట్లాడుకునే విషయం ఏంటంటే రోజు మాట్లాడుకునేది శ్రీ గురుదత్త ప్రభుల గురించిన సమాచారం మరియు ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభుల గురించి మాట్లాడుకుందామండి. నిన్న మనం సాయిబాబా గారి గురించి శ్రీపాద శ్రీ వల్లభుల గురించి మాట్లాడుకున్నాం. మీకు ఆ విషయం అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. శ్రీపాద శ్రీ వల్లభుల గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేస్తాను. నేను చెప్తాను, నేను కొన్ని విషయాలు నాకు తెలిసినాయి. ఇప్పుడు దత్తప్రభు గురించి, శ్రీ గురుదత్త ప్రభులు ఎవరు? పూర్ణ పరబ్రహ్మ, పరమాత్మ. ఏదో మీరు ఫోటోలో చూసిన విధంగా శ్రీ గురుదత్త ప్రభులు ఉండరండి. నిరాకార తత్వము, పరబ్రహ్మ, సుప్రీం సోల్. మేము తెలుసుకున్నాము, మీరు తెలుసుకొని ప్రయత్నం చేసి నమ్మండి. పరమాత్మ ఎవరు అనేది ఏ దేవుడికి కానీ ఎవరికైనా కాస్మిక్ ఎనర్జీ అంటారా, శక్తి అంటారా, ఏదైనా రావాలంటే అక్కడికి నుండే రావాలి. అక్కడి నుండి మాత్రమే శక్తి ప్రసారణ అయితే మనిషి కానీ దేవుళ్ళు కానీ ఎవరు కానీ పని చేయగలుగుతారు. ఇది సత్యం అండి, మీరు తెలుసుకోండి. నేను చెప్తున్నా, నాకు తెలిసింది, మీరు కూడా నేను తెలుసుకున్నా, మీరు కూడా తెలుసుకోండి. గ్రంథాలు చదువుతారా, మెడిటేషన్ చేస్తారా, దత్తప్రభు పాదాలు పట్టుకుంటారా, తెలుసుకోండి. అవగతం అవుతుంది, అర్థమవుతుంది. ఆయనే పర్మిషన్ లేని అర్థం కాదండి. ఆయన పర్మిషన్ తీసుకొని ఎంబడబడండి, అర్థమవుతుంది. ఇప్పుడు ఇది విషయం అండి. ఇప్పుడు మనం శ్రీపాద శ్రీ వల్లభుల స్వామి గురించి మాట్లాడుకోవాలంటే, శ్రీపాద శ్రీ వల్లభుల ప్రభు కలియుగ ప్రత్యక్ష ప్రథమ దత్తావతారం. పిఠాపురంలో జన్మించాడు. జన్మించడానికి కారణాలు ఏంటనేది అది చాలా రహస్యమైన విషయం అండి. అది ఈ వీడియోలో కాదు, మళ్ళీ చూడాలి. నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మీకు నీ అదృష్టం ఉంటే, నాకు చెప్పే అదృష్టం ఉంటే అది జరుగుతుంది. అది అయితే ఆయనే యోగ సంపూర్ణ అవతారం అండి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి. కాబట్టి నిగూఢంగా ఉంటాయి విషయాలు, తెలియదు ఎవరికి. చాలా కష్టం తెలుసుకోవడం. అందుకే శ్రీపాద శ్రీ వల్లభ స్వామి చరితామృతం కొద్ది చదువుతూ ఉంటే కనీసం అర్థమవుతుంది. కనీసం పూర్తిగా అర్థం కాదు, ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుంది. ఇది విషయం అండి. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి కలియుగంలో జన్మించిండు. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి జన్మించక ముందే అతని నామము, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి నామం 700 సంవత్సరాల పూర్వమే బయటకు వచ్చింది సాధు సత్పురుషుల ద్వారా. వాళ్ళు ఎప్పుడూ ఆ నామం జపం చేస్తూనే ఉన్నారు హిమాలయాల్లో. అదేంటి అంటే శ్రీపాద శ్రీ వల్లభ దిగంబర, దిగంబర దిగంబర, శ్రీపాద శ్రీ వల్లభ దిగంబర, దత్త దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దత్త దిగంబర. ఇది 700 సంవత్సరాల క్రితమే వచ్చిందండి. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి కన్నా రాకం పుట్టకముందే. మరి ఇది ఏంటండి? ఎక్కడ మీరు దత్త ఆశ్రమాలకు వెళ్ళండి, దత్త దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దత్త దిగంబర అంటారు. ఇది ఏంటి? ఇది ఎట్లా వచ్చింది? ఎందుకు అనాలి? వాళ్ళు అంత పెద్ద యోగులే కదా వాళ్ళు. సమాజ అక్కలు కూడా మారే దగ్గరికి వెళ్ళండి, గజానన్ బాబు దగ్గరికి వెళ్ళండి, షిర్డీకి వెళ్ళండి. మీరు ఏ దత్త క్షేత్రాల్లో, ఏ గురు సాంప్రదాయంలో, దత్త సాంప్రదాయంలో వెళితే దత్త దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దత్త దిగంబర అంటారు. శ్రీపాద శ్రీ వల్లభుని ఎందుకు తలుచుకోవాలండి? 700 సంవత్సరాల నుంచి ఆయన రాకముందే. అది యోగ సంపూర్ణ అవతారం అండి. తెలియదండి మీకు పూర్తిగా. తెలియనప్పుడు కామెంట్ మాట్లాడకూడదు. కామెంట్ చేసే అధికారం మీకు ఎక్కడిది అని మాట్లాడకూడదు. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి కురువాపురంలో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి కురువాపురంలో 14 సంవత్సరాలు ఉండి తపస్సు చేసి మన గురించి తపస్సు ఎందుకు చేయాలి? పరమాత్మ చేయడు, ఆయనకు అవసరం లేదు. తపస్సు చేసి ఒక శక్తిని క్రియేట్ చేసి మనకి ఇచ్చి వెళ్తారు. అక్కడికి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. 100% మన దగ్గర ప్రతి ఉన్నదే ప్రతి ప్లేసులో, ప్రతి జాగాలో ఉంటారు. ఇది ఫ్యాక్ట్. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి కురువాపురంలో 14 సంవత్సరాలు శరీరధారిగా ఉండి ఆ తర్వాత అంతర్ధానం అయిపోయినరండి కృష్ణానదిలో. అక్కడ మీరు వెళ్ళి చూడండి, ప్లేస్ కూడా అన్నీ ఉన్నాయి అక్కడ.
ఆయన పాదుకలు నిర్గుణ పాదుకలు ఉన్నాయండి. రోజు 9 గంటల లోపు వెళ్తే నిర్గుణ పాదుకలు దర్శనం చేసుకోవచ్చు. ఆయన శ్రీపాద స్వామి దత్తప్రభు ఆశీర్వాదం పొందవచ్చు. ఒక దీవిలో ఉంటుందండి కురువాపురం, మక్తల్ మండల్, మహబూబ్ నగర్, ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్టిక్. అయితే అక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంతర్ధానమైండు. ఇంకా ఉన్నాడు అక్కడే, ఇంకా ఉంటాడు. కలియుగం కాదు, భూమి ఉన్నంత వరకు ఉంటాడు. ప్రతి విషయం ఆయనే చెప్తేనే జరుగుతూ ఉంటాయి. తెలుసుకోండి, ఎక్కడికి ఎవరికి ఏం జరగాలైనా ఆయన ఇస్తేనే వస్తాయి. మంచి కానీ 100% మంచి నీకు జరిగిందంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహంతోనే జరుగుతుంది. నీ దేవుడు ఏ దేవుడికైతే మేము ముక్తుండ్రు ఆయనకు ఇచ్చే పవర్ కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఆయన పూర్ణ పరమాత్మ దత్తప్రభు ఆయనే. అక్కడికి వెళ్ళి వస్తుంది. అయితే శ్రీపాద శ్రీవల్లభ ప్రభును దత్తాత్రేయ భగవానుగా గుర్తించాలంటే కొన్ని వేల కోట్ల జన్మల పుణ్య రాశి పోగై నీ వెనకాల ఉంటేనే నువ్వు శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దత్తాత్రేయ భగవానుడని యాక్సెప్ట్ చేస్తావు, అంటే నమ్ముతావు. శోధించి నమ్మగలుగుతావు. శోధించాలి ఫస్ట్, తెలుసుకొని నమ్మగలుగుతావు. తెలుసుకుంది ఎవరు నమ్మలేరు. నమ్మకం అనేది వేరే మతస్థులకు సంబంధించింది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తప్రభు అని అప్పుడు అర్థమవుతుంది మీకు. మరి మిగతా వాళ్ళకి ఎట్లా అర్థం కావాలండి? అంటే లేదు కావచ్చు, అలాగో పుణ్యరాశి లేదు కావచ్చు, అంత పాపరాశి ఉండవచ్చు. మేబీ క్రిటిసైజ్ ఎవరు తక్కువ చేసి మాట్లాడడం లేదు, ఉన్న వాళ్ళు నమ్ముతారు. నేను నమ్ముతున్నా, దత్తార్పణం. నాకు తెలియదు ఆ విషయం, ఎవరిని అనడం లేదు. చదవండి. ఇప్పుడు ఇంకో విషయం, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వెలుగులోకి శ్రీపాద శ్రీవల్లభుల మేనమామల వంశస్థులు 33వ తరం వారు వచ్చినప్పుడే వెలుగులోకి రావాలని శ్రీపాద శ్రీవల్లభుల స్వామి చెప్పిన శాసనం. దాన్ని శంకరభట్ అనే ఒక కన్నడ బ్రాహ్మణోత్తముడు రచించుండు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఉన్నప్పుడు సంస్కృతంలో. ఆ తెలుగు ప్రతి 33వ తరం వచ్చినాక వెలుగులోకి రావాలనే శాసనం పెట్టిండు. అది ఏంటి అన్న విషయం తెలియదండి, అంత ఈజీగా తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నం మీరు చేయండి, అంతే. మనం చేయడం ప్రయత్నమే. సంపూర్ణ యోగావతారం అండి. మామూలు విషయం, మామూలు అవతారాలు తెలుస్తాయి. యోగావతారం యోగులకే తెలుస్తుంది. మీరు యోగి కాండి, యోగులు కాండి, యోగుల నియమాలన్నీ పాటించి చేయండి, అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలనుకుంటే. అంతేగాని తెలుసుకోలేక మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు అర్థమైంది ఇది విషయం అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఆ గ్రంథము ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఎవరు చెప్పలేరు. గోవింద దీక్షితులు గారని వారు రాసిండ్రు, వాళ్ళకు వచ్చింది ఆ ప్రతి. నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిండ్రు, వచ్చింది. నాకు తెలిసిన విషయం ఇది. ఇది 100% ఫ్యాక్ట్. మేము తెలుసుకున్నాం, మేము కూడా తెలుసుకున్నాం. దత్తప్రభుని కూడా అడిగి తెలుసుకున్నాం. ఓకే. ఇంకో విషయం ఏంటంటే అండి, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు రాకముందే 700 సంవత్సరాల ముందు ఆయన నామం ఎట్లా వచ్చిందండి, అది ఎత్తుకండి, తెలుసుకోండి. షిరిడి సాయిబాబా గారికి 12 సంవత్సరాలు తపస్సు చేసి, అక్కడ శ్రీపాద శ్రీవల్లభ ప్రభు తపస్సు చేసి 12,000 సంవత్సరాలు కావలసిన శక్తిని క్రియేట్ చేసి ఆయనకు అప్పచెప్పి వచ్చాడు. మరి అక్కడ ఉన్న శక్తి ఎవరిది? దత్తప్రభుదే, శ్రీపాద శ్రీవల్లభదే, శ్రీపాద శ్రీవల్లభ ప్రభుదే. ఇప్పుడు మీకేం అవసరం అండి, అక్కడ ఏముంది, ఎవరేమో ఏం చేస్తారు, సంస్థానం చేస్తారు అనేది ఇది ఫస్ట్ తెలుసుకొని ఫస్ట్ వెళ్ళి ఆ నింబవృక్షం అక్కడ పోయి మొక్కండి. కనీసం అర్థమైంది మీకు, అర్థం కావాలి తండ్రి నాకు అర్థం చేయమని. ఇది విషయం అండి. చాలా గోప్యమైన విషయాలు, బాగా నిగుడైన విషయాలు, అంత ఈజీగా అర్థం కావు. దత్తప్రభు గురించి దత్తా అనడమే కొన్ని 100 కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే దత్తా అనగలుగుతాము. ఇది చాలా ఒరిజినల్ విషయం అండి, ఫ్యాక్ట్, సత్యం. మీరు తెలుసుకోండి, ఎవరన్నా అడగండి. నేను చెప్పేది నమ్మాలని ఏం లేదు, మీరు కూడా తెలుసుకోవచ్చు. దత్తప్రభు గురించి మీరు ఎంత తెలుసుకొని ఎంత ముందుకెళ్తామంటే దత్తప్రభు అన్నీ చేస్తారండి. మీ కష్టాలు అనేది నథింగ్ ఆయన ముందు. ఇంతకుముందు చెప్పిన వీడియోలో మీకు మరొకసారి రిపీట్ చేస్తున్నాను నేను. దత్తప్రభు, శ్రీ గురుదత్త ప్రభులు ఇవ్వడం స్టార్ట్ చేస్తే నీ 2 చేతులు సరిపోవటండి.
అందుకే కార్తవీర్యార్జునుడు అనే భక్తుడు 1000 చేతులు అడిగి శ్రీ గురుదత్త ప్రభుల దగ్గర అన్నీ తీసుకొని అతను యోగ సామ్రాజ్యానికి అధిపతి అయిండు. మన ఓం దత్త ఛానల్ ఆ వీడియో ఉంది, చూడండి. ఆయన గురించి నా కథ స్టోరీ మొత్తం ఉంది. అంత పెద్ద విషయాలు శ్రీ గురుదత్త ప్రభుల గురించి అండి. మీరు అడిగే విషయాలు, మీ కోరిక చిన్న చిన్నవి అవి. వాటి కొరకు మీరు ప్రయత్నం చేయాలి. మీరు దత్తప్రభుని తెలుసుకొని మీరు సన్మార్గంలో ఉంటూ పరమాత్మ జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానం తెలుసుకోవాలనే మార్గంలో మీరు వెళితే మీ కష్టాలు ఆటోమేటిక్గా అవే తీరిపోతాయండి. దేవుళ్ళు వేరు, పరమాత్మ వేరండి. అందుకే మీరు ఏ దేవుని మొక్కినా పరమాత్మ అని ఒక దేవుని పేరు తీసుకొని ఒక గుడికి వెళ్ళినా పరమాత్మను కూడా తలుచుకుంటూ వెళ్ళండి అని చెప్పేది. అందుకే నేను ఆయన మొత్తం ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన పరమాత్మ. అక్కడ పని ఈజీ అవుతుంది, తొందర అవుతుంది. నేను మిమ్మల్ని మంచిగా పర్ఫెక్ట్గా మీకు నా అనుభవంతో చెప్తున్నా. మీరు శ్రీ గురుచరిత్ర, సరే గురుచరిత్ర అమృతం చాలా నిగుడంగా ఉంటాయి అందులో విషయాలు, అది ఓకే. మీరు అది కూడా చేయాలి, చేస్తే మీకే మంచి జరుగుతుంది. విషయం తెలుసుకునే కొరకు చేయండి, మీకు ఎట్లా మంచి జరుగుతుందో మీకు అర్థమవుతుంది. దత్తప్రభు శక్తి ఎలా మీకు సహాయం చేస్తుందో అర్థమవుతుంది, పరమాత్మ శక్తి. అందుకని దానికన్నా ముందు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము పిఠాపురం సంస్థానం వాళ్ళది తీసుకొచ్చి చదవండి. అందులో మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క అధ్యాయం చదువుతూ వెళ్తూ ఉంటే మీకు స్టెప్ బై స్టెప్ ఏంటి విషయం, ఎట్లా జరిగింది అనే విషయం అర్థమవుతుంది. దాంట్లో విషయాలే అర్థం కాకుండా మీకు విషయమే తెలియదు. కాదు, ఆ బుక్ కరెక్ట్ కాదు, శ్రీపాద స్వలోసం లేరు అంటే శ్రీపాద స్వలం లేరు అన్న విషయం మీరెవరు మరి నిరూపిస్తారా? నేను ఇప్పుడు చెప్తున్నా కదండి. కురువాపురం వెళ్దాం పండి, గానపురం వెళ్దాం పదండి, చూడండి. నేను మీకు అంత కష్టం ఎవరు అవసరం లేదు, మీరు వెళ్ళి చూడండి. ఎవరైతే ఇట్లా నాస్తికత్వంతో మాట్లాడుతారో వాళ్ళే పెద్ద భక్తులు, లోపల ఉంటుంది బయటికి ఏదో వాళ్ళేదో పర్సనల్ ఎజెండా పెట్టుకొని మాట్లాడుతుండేమో అనుకుంటున్నా అండి నేను. నాకు తెలిసిన విషయం అయితే ఇది. పర్సనల్గా వేరే ఉంటుంది వాళ్ళు భక్తులు కాకపోవడం అనేది కాదు. ఇంకో విషయం ఏంటంటే, మీరు శ్రీపాద శ్రీవల్లభ ప్రభు గురించి ఆ చరితామృతం చదువుతూ ఉంటే దాంట్లో ఏమేం చేయాలి, ఒక మనిషి ఏమేం చేస్తే బాగుపడతారు అన్న విషయం కూడా, సక్రమైన మార్గంలో ఎలా వెళ్ళాలి జీవితం అన్న విషయం కూడా ఉందండి. ప్లస్ అది ఏంది, అక్కడ జరిగింది ఏంది, ఎట్లా జరిగింది, ఆ గ్రంథంలో ఉన్న విషయాలు కొన్ని నేను మరీ చెప్పలేము. అందులో నాకు అర్థమైన విషయాలు ఏంటంటే, శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఉన్నంత వరకు 30 years భూమిపై ఉన్నంత వరకు, అంటే ఫిజికల్గా ఉన్నంత వరకు ఎవరు వచ్చినా మంచి చేసిండండి. ఆయనను విమర్శించిన వారికి కూడా మంచి చేసిండండి. మీరు చూడండి, తెలుసుకోండి. మాంత్రికులకు కూడా మంచి చేసిండు, సద్గతి కలిగించిండు. ఇంకా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను మీకు. మనం చేస్తూ వీడియోస్ పెద్దగా అవుతున్నాయి, మీకు కష్టమవుతుందేమో అని నేను తక్కువ చేసి చెప్తున్నా. చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయండి. అసలు దత్తప్రభు తత్వం ఏంటిది, దత్తతత్వం ఏంటిది, ఆయన ఏంటిది, ఎందుకు ఉన్నాడు, భూమి ఉన్నంత వరకు ఉంటాడు, భూమి లేకున్నా ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు, ఎందుకు ఉంటాడు? ఉద్ధరించడానికండి. ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క ఆత్మను ఉద్ధరించడానికే ఉన్నాడు ఆయనే. ఈ ఓన్లీ మన భూమే కాదండి, విశ్వం మొత్తం, విశ్వానికి ఉంటాడు ఆయన. విశ్వానికి జగద్గురు, మొత్తం విశ్వగురు ఆయనే. విశ్వంలో ప్రతి ప్రాణిని ఉద్ధరించి ఆయనలో తీసుకోవాలి, పరమాత్మలో ఐక్యం చేసుకోవాలి అన్నదే శ్రీ గురుదత్త ప్రభుల ఆలోచన, ప్లాన్. ఆయన ఉన్నది, ఆయన తత్వమే అది. ఆయన గోల్ అంటావా, తత్వం అంటావా, ఇంకేమని అనుకోవచ్చు మీరు. కాబట్టి మనకు తెలిసింది కలియుగంలో ఇప్పుడు మీరు ఇంతమంది దేవుడు ఉండగా దత్తప్రభు ఎందుకు అన్న విషయంలో మీకు డౌట్ రావచ్చు. నాకు కూడా వచ్చే డౌట్లు ఇవన్నీ. వాటి కూడా తెలుసుకోగా తెలిసిన విషయాలు ఇవ్వండి. అంటే సపరేట్ వర్టికల్ ఉంటుందండి, సపరేట్ లైన్ ఉంటుంది.
మన దేవతల లైన్ ఎట్లుంటుందో మన దత్తప్రభు లైన్ కూడా సపరేట్ ఉంటుంది. అందుకే కదా 1,25,000 మంది యోగులను తయారు చేసి వాళ్ళతో పనులు చేపిస్తాడు దత్తప్రభు. అంటే పనులు చేపిస్తాడంటే ప్రతి ఒక్కరిని ఉద్ధరించేలాగా మార్గదర్శనం చేస్తాడు. మార్గదర్శనం చేసి వాళ్ళను మార్చి దత్తప్రభు పాద సన్నిధిలోకి వచ్చేలాగా చూసి మోక్ష మార్గంలో ప్రయాణించేలాగా ఆ యోగులు చేస్తారు. ఆ యోగులు ఎవరనేది మనం గుర్తుపట్టలేమండి. వాళ్ళు బాగా నిగూఢంగా ఉంటారు. వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా చెత్తకుండీల కాడ అక్కడెక్కడ ఉంటారండి. వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళని నమ్మి మనం వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు నేర్పిస్తారు ఎన్నో పరీక్షలు పెట్టి. గజానంద్ బాబా అంతే అండి. మీరు గజానంద్ బాబా, సమర్థకలుడు మహారాజ్, సాయిబాబా వీళ్ళందరూ మహారాష్ట్రలో 5 కిలోమీటర్లకు ఒక యోగి ఉంటాడండి. 5 కిలోమీటర్స్కి ఒక అవధూత ఉంటారు. మీరు తెలుసుకోండి. చాలామంది ఉన్నారు. నేను పేర్లు ఎందుకు మీకు అర్థం కావాలి, వాళ్ళ పేర్లు ఇప్పుడు మీరు వినలేదు. అందుకు నేను ఏం చెప్పాలని చెప్తున్నాను. నేను అక్కల్కోట్లో, సమర్థ అక్కల్కోట్లో రోజు 10,000 మందికి పంచభక్ష పరమాన్నాలతో అన్నదానం, అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. తెలుసా మీకు? చూడండి వెళ్ళి. అన్నదానము శ్రీ గురుదత్త ప్రభులు అన్నదాన ప్రియుడు. అన్నదానం చేయాలి. ఇది చేస్తూ మీరు దత్తప్రభు పాదాల కొరకు వెతకండి. వెతుకుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. దీనికి సరళమైన మార్గం శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతము. సరళంగా నార్మల్ లాంగ్వేజ్లో ఉంటుంది. అందులో సరళమైన లాంగ్వేజ్ అని నేను ఎందుకు చెప్తున్నా అంటే దాంట్లో శ్లోకాలు ఉండవు, సంస్కృతం ఉండదు. ఒక సిద్ధమంగళ సూత్రం మాత్రమే ఉంటుంది. దత్తప్రభు గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు అర్థమవుతుంది ఎట్లా చేసుకోవాలని అర్థమవుతుంది. నార్మల్ వ్యక్తి కూడా చదవగలుగుతాడు. కాబట్టి చదివి తెలుసుకొని దాన్ని పిఠాపురం సంస్థానం వాళ్ళే తీసుకోండి, వేరే కాడికి తీసుకోకండి. తీసుకొని చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. వేరే దాంట్లో వేరే విషయాలు ఉండకపోవచ్చు, కడిగేస్తారు. అది మాత్రం పర్మనెంట్. అది అందులో ఏం తీసేసేదానికి ఉండే అధికారం లేదు ఎవరికి. ఆ సంస్థానం వాళ్ళు ప్రింట్ చేసిన బుక్ తీసుకొచ్చుకొని మంచిగా చదివి తెలుసుకొని మాట్లాడండి. ఇంకోరు చెప్పండి. మాట్లాడేది ఉండదు. ఇంకోరు ఇవ్వడమే నాలాగా చెప్పాలి. మీరు ఇంకోరు ప్రచారమే చేస్తారు. అది అర్థమైతే మీకు దత్తప్రభు దయ ఉంటే. ఇప్పుడు దత్త జయంతి దగ్గరికి వస్తుందండి. మీరు వెళ్ళండి. మీరు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వెళ్ళండి. పిఠాపురం సంస్థానంలో కూర్చోండి, అడగండి వచ్చిన వాళ్ళందరినీ. ఎందుకు వస్తారు మీరని భక్తులను అడగండి. భక్తులకు ఏం జరిగింది అడగండి. ఎందుకు వస్తున్నారు అడగండి. మీకు యోగం లేకపోతే దానికి ఎవరేం చేయలేరండి. మీకు ఒకవేళ ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే దత్తప్రభును దత్త అని అంటామన్న విషయం ఇది సత్యమైన విషయం. ఇక మీరు ఎవరైనా మీరు మాట్లాడతలేరు అంటలేరు అంటే మీకు ఆ యోగ అదృష్టం లేదు అనుకుంటా, లేదంటే దత్తప్రభు ఆశీర్వాదం లేదు అని అర్థం. అంతకుమించి వేరేం లేదండి. ఎవరిని మనం మాట్లాడేది ఏం లేదు, ఎవరితోని డిస్కషన్ ఏం లేదండి. కానీ మీరు అంటే మీకు నష్టం జరుగుతుందని నేను చెప్తున్నాను అంతే. నష్టం ఆయన చేయడు. దత్తప్రభు దగ్గర మంచి మాత్రమే. పరమాత్మ దగ్గర పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అయిన దత్తప్రభు దగ్గర మంచే ఉంటుందండి. చెడు అనే విషయమే ఉండదు. చెడు ఉంటే వాళ్ళు దేవుళ్ళు కాదు, పరమాత్మే కాదు. దేవుళ్ళ విషయం పక్కన పరమాత్మ మాత్రం కాదు. ఓన్లీ మంచి ఉంటుంది. మరి ఎవరు చేసి వచ్చాడు అంటే అది నాకు తెలియదు, నేను చెప్పరాదు. అది మీ కర్మే తినేస్తుంది మిమ్మల్ని. ఇంకేం అంతే. అంతకని ఇంకా స్పెషల్ వర్డ్ ఏమి ఉండదు. కాబట్టి మీరు క్లియర్గా సిస్టమేటిక్గా శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతం చదవండి, కొద్దిగా అర్థమవుతుంది. ఆ తర్వాత గురు చరితామృతం చదవండి, ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. మీకు చదవడం కష్టమవుతుంది, ఒకడ కూర్చొని చదవడం కష్టమవుతుంది అంటే ఓం దత్త ఛానల్లో నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నా. అందులో ఉన్న ప్రతి అధ్యాయం వైజ్గా శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతం ఉంది, గురు చరితామృతం ఉన్నది, దత్తప్రభు స్తోత్రాలు ఉన్నాయి, శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రాలు కూడా నేను విత్ లిరిక్స్ నేర్చుకోవాలి తెలుగుని వాళ్ళు అని నేను పోస్ట్ చేసిన. అవి చూడండి, వినండి. ఒక అరగంట గంట సేపు ఉంటుంది. ఒక్కొక్క వీడియో 2 గంటలు ఉంటుంది కావచ్చు. వినండి, అరగంట వినండి, తర్వాత మళ్ళీ అరగంట వినండి.
మీకు అవసరం కదండి, మీరు తెలుసుకోవాలని మీకు ఉంది కదా. మీకు ఉత్సాహం ఉంటే ఏదైనా చేయొచ్చండి. అంటే మీకు తెలుసుకోవాలని మీ దేవుడు ఆశీర్వాదం ఉండి మీరు ఆ దేవుడి ఆశీర్వాదం ఉండి మీరు తెలుసుకోవాలని మీకు ఉంటే ఖచ్చితంగా కనీసం వీడియోలు అని అంటారు. వీడియోలు ఏంటండి, ఫస్ట్ కొంచెం అర్థమవుతుంది. తర్వాత గ్రంథం తెచ్చుకోండి, గురి చరిత్రామృతం కూడా తీసుకొచ్చుకోండి, చదవండి. చదవాలి, తీసుకొచ్చుకోవాలి, వినాలి అని నేను ఎన్ని చెప్పినా చెయ్యడం లేదంటే వాళ్ళకు ఇంకా కర్మ కష్టాలు భరించేదే ఉంది అనుకుంటా. నాకు తెలిసిన విషయమే, నేను ఎవరిని క్రిటిసైజ్ చేస్తలేను. నేను బాగా ప్రేమతో ఇష్టంగా వీడియోస్ అన్ని పోస్ట్ చేసిన అండి. మన భక్తులు దత్త భక్తులు చూస్తారని, వింటారని. చూడండి, చూసావు, ఆయన దత్తప్రభు ఆశీర్వాదంతోనే చేస్తున్నా, ఆయన ఇచ్చిన ప్రేరణతోనే, ఆయన ఇచ్చిన ఆజ్ఞతోనే నేను చేయడం జరిగిందండి. మీరు ఎవరికైతే అదృష్టం ఉంటుందో, ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో తెలుసుకుంటారు. మిగతా వాళ్ళు దత్తార్పణం. వెళ్ళండి ఒకసారి గానకపురం వెళ్ళి చూడండి, కొన్ని వేల మంది కూర్చొని పారాయణలు వేస్తూ ఉంటారు. సప్త ద్విసప్త త్రిసప్త సప్త పారాయణలు చేస్తారండి. 7 వారాలు కంప్లీట్ చేస్తారు గురుచరిత్ర. 7 రోజులల్లా 7 వారాలు చేస్తారు. అట్లా వెళ్ళి చూడండి, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటారో. ఆరోగ్యం బాగాలేకున్నా ముసలి వాళ్ళైనా ఉండి చేస్తూ ఉంటారు. అందుకే మీకు చేస్తలేరు అన్న విషయంతోనే నేను వీడియో వైజ్గా ఒక్కొక్క అధ్యాయం వైజ్గా చేసి నేను పెట్టిన. మీరు వింటారని వినండి, ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా శ్రీ గురుదత్త ప్రభుల సంపూర్ణ ఆశీర్వాదం రావాలంటే చేయాలి, ఇటువంటి పనులు చేయాలి. అన్నదానం చేయాలి, పారాయణం చేయాలి, ఇతరులకు సాయం చేయాలి. మనం రాలేదండి ఇక్కడికి. మనం ఇదివరకు కూడా ఇంతకుముందు వీడియోలు అన్నీ చెప్పిన నేను. ఒకవేళ వీడియోలు మీకు చూడాలంటే మళ్ళీ ఒకసారి వెనక వెళ్ళి చూడండి. అంతేగాని ప్రతిదీ రిపీట్ కాకుండా వర్డ్స్ రావద్దని నేను చెప్పడం లేదు. అది తెలుసుకోండి, మనం వచ్చింది ఎందుకు, మన జన్మ ఎందుకు ఇచ్చిన దేవుడు అన్నీ తెలుసుకోండి. దేవుడు అంటే పరమాత్ముడు ఆయనే. తెలుసుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళండి. నేను చెప్తున్నా కదా, శ్రీపాద శ్రీవల్లభ స్వామిది మీరు తీసుకొచ్చుకొని గ్రంథం తీసుకొచ్చి చదవండి. చదివినాక మీరు మంచి జరుగుతుంది మీకు. తర్వాత విషయం తర్వాత, మీరు ఏం మాట్లాడుకున్నారో, ఏం జరిగింది, ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం అన్న విషయం తర్వాత. మీకు మాత్రం తీసుకొచ్చి చదివిన వాళ్ళకి మంచి జరుగుతుంది. ఆయన ఆశీర్వాదం వస్తుంది. ఆయన నీడ ఎప్పుడు మీ ఎమ్మడి ఉంటుంది. దత్తశక్తి మీకు అనుభవంలోకి వస్తుంది. ఇదే అండి, తెలుసుకోండి. చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తుండ్రు, వాళ్ళు పెడుతుండ్రు వీడియోలు. వాళ్ళే కూడా వినండి, అర్థం చేసుకోండి. సిద్ధమంగళ సూత్రం కూడా అందులో ఉంటుంది, అది కూడా తీసుకొని చదవండి. ఒక్కొక్కరు 108 సార్లు చేస్తుండండి. వాళ్ళకి ఏం జరిగిందో అడగండి, తెలుసుకోండి. ఆ వీడియోలు పెడుతుంది చాలామంది పెద్ద వాళ్ళు, మంచి భక్తులు ఉన్నారు. మీరు కూడా భక్తులు కావాలనే మా ఆలోచన అంతా. మీరు కూడా మాలాగా భక్తులై మనస్ఫూర్తిగా ఆయన పాదాలు శరణాగతి పొంది పాదాలు పట్టుకొని ముందుకు నడిస్తే ఏం జరుగుతుందో ఆ టేస్ట్ మీకు దొరకాలని ఇవన్నీ చెప్తున్నాడు. నాలాంటి వాళ్ళు, నా ప్రయత్నం కూడా అంతే. వెళ్ళండి, ఇక్కడ దత్తక్షేత్రంలో అక్కడికి వెళ్ళండి, ఏం జరుగుతుంది చూడండి. ఒకసారి వెళ్ళిరండి. వేరే ఫస్ట్ హిందూ మతం గురించి కానీ, హిందూ మతంలో దేవుళ్ళ గురించి ఎవరి గురించి కానీ క్రిటిసైజ్గా మాట్లాడడం పక్కకు పెట్టండి. ఫస్ట్ మీరు చూడండి. ఫస్ట్ మీరెట్లా కడగబడాలి, మీరెట్లా ఉద్ధరించుకోవాలి, మీ జన్మను, మీ కష్టాలు ఎట్లా కడతీర్చుకోవాలి అది చూడండి. ఇంకోరిని తక్కువ చేసి మాట్లాడడం ఏ మతం వస్తుంది మనకు అవసరం లేదు. మాట్లాడద్దు, మన వాళ్ళ గురించే మాట్లాడద్దని చెప్తున్నాం. ఇంకోరి గురించి ఎందుకు మాట్లాడాలి? చేసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మీరు ఎట్లా బాగుపడాలో అది చూడండి. మాట్లాడడం ఏమున్నదండి? ఇంకో రోజు మాట్లాడకుండా పోతే ఎన్నైనా చెడు మాట మాట్లాడితే వస్తుందా? వ్యూస్ వస్తే వ్యూస్ పర్మనెంట్ అయితే అవన్నీ పోతాయి. అవన్నీ ఎటు అన్నీ క్లియర్ అయితే ఆయన పరమాత్మ అన్నీ తెలుసు. ప్రతిదీ రికార్డెడే. ఇప్పుడు మన ఇద్దరం మనం మాట్లాడుకునేది, నా డిస్కషన్, నా వీడియో ప్రతిదీ రికార్డ్ ఉంటుంది. ప్రతి క్షణ నా మనసులో ఏముంది, ఎక్కడేముంది, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఆయన ఎదురుమంది ఏముంటుంది? పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు? పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు చెప్తాను, ముందు చెప్తాను మీకు అన్నీ. ఈ ధ్యానం కానీ
మీరు చేసే యోగ ప్రక్రియలు కానీ ఏదైనా ప్రతిదీ దత్తప్రభు దగ్గరికి వెళ్ళే వచ్చిందండి. ఈ సృష్టి మొత్తమైనదే. ప్రతి చెట్టు ప్రతి పుట్ట, ప్రతి వస్తువు, నీ మీద నా మీద ప్రతి దాని మీద ఆయనకి అధికారం ఉంది, ఎవరికి లేదు. ఇది చాలా సత్యమైనది, గోప్యమైన విషయం, తెలుసుకోండి. మెడిటేషన్ శ్వాసమే ధ్యాస ఇలాంటి ఎన్నో ఇప్పుడు చెప్తుండండి. ఆయన ఎప్పుడో కొన్ని యుగాలు, కొన్ని కల్పాంతాలు, ఎన్నో కల్పాంతాల ముందు ఉన్న నుంచి దత్తపరపు ఉన్నాడు. అప్పటి నుంచి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన ఋషులు చేసిన వాళ్ళేనండి. దత్తప్రభు ఏదో ఈ యుగంలో రాలే. ఇదివరకే మీకు ఇంతకుముందు విన్న వీడియోలో చెప్పిన నేను, ఎన్నో యుగాలు, ఎన్నో కల్పాంతాలకు ముందు వచ్చిండు ఆయనే మన గురించి, మనల్ని ఉద్ధరించడానికి ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు, భూమిపైన ఉన్నాడు ఆయన. అందరూ ఉంటారు. తులసేమో ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఆయన ఎందుకు నేను ఎందుకు ఉన్నాడు మనకు తెలియదు. గంత పెద్ద రహస్య, గత పెద్ద విషయాలు తెలుసుకుని వీడియోలలో చెప్పడం కుదరదు. తెలుసుకున్న వాళ్ళు అక్కడనే అవుతారు, చెప్పలేరు. చెప్పే పర్మిషన్ ఉండదు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది విషయం అండి, చాలా పెద్ద విషయాలు ఇవి. మీరు ఫాలో అయి మూవ్ అయితే నాకు తెలిసినవి చాలా విషయాలు ఉన్నాయి. మెడిటేషనే కాదు, మెడిటేషన్ అదే ధ్యానం, అది కూడా దత్తప్రభుదే అండి. దత్తప్రభు ఇచ్చిందే భిక్షనే. అన్నీ నేను చెప్పగలుగుతా అండి. ఇప్పుడు వీడియోలు పెట్టిన అన్నీ ఓన్లీ జస్ట్ హెడ్డింగ్ లాగా కొన్ని చెప్తున్నా. మీరు మూవ్ అయ్యి రండి. మీకు నేర్పడం దత్తప్రభు నేర్పిస్తాడు నా ద్వారా. ఆయన పర్మిషన్ ఇస్తే నేను చెప్తా ఉంటా అన్నీ. మీరు మెల్లగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమేమి చేయాలో కూడా, ఎట్లా ఉండాలి. దైవిక శక్తులు అని చెప్పిన మీకు నేను, దైవిక శక్తులు వస్తాయి. 26 ఉంటాయి దైవిక శక్తులు. దైవిక సంపదలు, దైవిక శక్తులు రెండు ఒకటే. ఆ 26 వర్డ్స్, 26 వాక్యాల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి రావాలంటే ఏం చేయాలి, అవన్నీ దత్తప్రభు ఇచ్చినాయి. ఆ వాక్యాలు 26 దైవిక శక్తులు అనేది దత్తప్రభు చెప్పిన వర్డ్సే. వాటి గురించి కూడా చెప్తా మీకు నేను. అవి రావాలంటే ఏం చేయాలి, నిన్న చెప్పిన వీడియోలు అదే. నేను ఆ 26 దైవ సంపదలో, దత్తప్రభు చెప్పిన దైవ సంపదలు అనే వాక్యాల్లో 98% నేను అచీవ్ అయినండి దత్తప్రభు దయ వల్ల. నాదేం లేదండి, దత్తప్రభు ఇచ్చిన భిక్ష అయింది. ఆ 2% కూడా కంప్లీట్ అయిపోతుంది. అదే అండి, అవి నేర్చుకొని అవి రావాలంటే ఏమేమి చేయాలో నేను చెప్తాను. నేను ఆయన ఇచ్చిన పర్మిషన్తో, ఆయన ఇచ్చిన జ్ఞానంతో మీరు ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఎవరితో వాదనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చాలా పరబ్రహ్మ జ్ఞానం అండి ఇది. ఎవరు చెప్పరు, చెప్పినా చాలామందికి అర్థం కాదు. అర్థం కావాలన్నా దత్తప్రభు అనుగ్రహ, ఆయన డోర్లు ఓపెన్ చేస్తే అర్థమవుతుందండి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఎవరిని మాట్లాడకుండా నేర్చుకోండి. ఓపిక బట్టి వినండి. వీడియోలు పెద్దగా ఉన్నా ఇది చిన్నగా షార్ట్కట్లు వేసి చెప్పేది కాదండి. అక్కడక్క చెప్పి బంద్ చేసేది కాదు. వినాలి. ఉంది 30 minutes వీడియో వస్తుంది అనుకో, 10 minutes వినండి, తర్వాత 10 minutes వినండి. నా ఆలోచన అయితే ఇది. దత్తప్రభు గురించి మీరు ఇక ముందు ఏమేమి చేయాలి, ఆ దైవ సంపదలు 26 సంపదలు ఉంటాయండి. అవి రావాలంటే, అవి సంపాదించుకోవాలంటే ఏమేమి చేయాలో నేను చెప్తా. నాకు తెలుసు, కానీ ఇచ్చే జ్ఞానం ఉంది నా దగ్గర. నేను చెప్తూ నా దత్త బంధువులందరినీ నేను ముందు నడిపించగలుగుతా అని నాకు ఆ ధైర్యం ఉంది, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఫాలో అవ్వండి. దత్త ఛానల్ కూడా ఫాలో అవ్వండి. నేను చెప్పే విషయం ఫాలో అవ్వండి, చూడండి. నేను ఎప్పుడు మనదేముండదండి, నాదేముండదండి, ఆయన ఇచ్చిన పర్మిషనే. నేను చెప్తే నేను కూడా చెప్పిన కదా, నేను కూర్చోవడం మట్టుకే నా పని. ఏ విషయం మాట్లాడేయాలన్నది ఆయన ఇష్టమే, నాదేముండదు. ఇది 100% ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు దైవీ సంపదలు చెప్పాలనే విషయం నాకు తెలియదు. అవి రావాలంటే ఏం చేయాలనే విషయం నాకు తెలుసు. కానీ ఈరోజు చెప్పాలనే విషయం నాకు తెలియదు, చెప్పించాడు. అది ఆ దైవీ సంపదలు సంపాదించుకొని ఎలా ఈ జన్మను ఉద్ధరించుకొని ఆయన పాదాలు పట్టుకొని ఆయన లీనమైపోవాలి. అంటలేను, లీనం కావడం ఈ జన్మ ఇప్పుడే కాదు, అది ఎప్పుడైతే తెలియదు. ఫస్ట్ పట్టుకోవాలి. ఆ పట్టుకునే కొరకు ఏమేం కావాలో నేను ఆ సాధనలు చెప్తా. సాధనలకు చాలామంది తెలుసు, చెప్పరు కావచ్చు, కొందరు చెప్పలేకపోతుండ్రు కదా. నాకు ఆయన చెప్పినాయి, నాకైతే దత్తప్రభు చెప్పింది నాకు. కాబట్టి నేను మీతో
వీడియోలలో చెప్తా, నేను ఎట్లా చేయాలో కూడా చెప్పగలుగుతా అనే నమ్మకం నాకు ఉంది. దత్తప్రభు పర్మిషన్ ఇస్తారనే నమ్మకం ఉంది. నేనైతే ఆయన పాదాలు 100% పట్టుకున్నా. ఆయన శరణాగా చేసిన నన్ను, నా ఫ్యామిలీని, నా పిల్లలను, నా భార్యను, నన్ను ఆయన చూసుకుంటాడు. ఈ విషయం మీకు ప్రచారమా లేకపోతే మన దత్త బంధువులను కూడా తీసుకెళ్ళాలి దత్తప్రభు పాదాల దగ్గరికి అని ఆయన ఇచ్చిన పర్మిషన్తోనే వీడియోలు చేయడం జరుగుతుంది. ఆ సాధనల విషయాలు కూడా నేను వచ్చే వీడియోలలో ఇక ముందు వచ్చే వీడియోలలో మీకు చెప్తాను. నేను వీడియోని తరించండి. ఈరోజు ఇంతే అండి. జయ గురుదత్త. ఈరోజు ఈ వీడియో చేసుకొని ఇచ్చి మనకి ఈ విషయం అంతా చెప్పినందుకు దత్తప్రభు కోరికోటి సాష్టాంగ దండపురం కోరికోటి కృతజ్ఞతలండి. దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.